తెలంగాణ ఖ్యాతిని ఘనంగా చాటేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్ నిన్న ఘనంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ ఆర్థిక సదస్సు కోసం దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు తరలి వచ్చారు. ఇవాల్టి సమ్మిట్ కోసం ఇంకా పెద్ద సంఖ్యలో ప్రముఖులు తరలి వస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ లో అంచనాలకు మించి తెలంగాణ ప్రభుత్వం వివిధ కంపెనీలు సంస్థలతో ఎంఓయూలు చేసుకుంది. మొదటి రోజే ఏకంగా 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు 2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు వివరాలు అందాయి. ఇక మిగతా సంస్థలతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు ఎంఓయూలను ఇవాళ ప్రకటించనుంది సర్కార్. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు పేరొందిన కంపెనీలు దేశ విదేశాల ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు భారీగా తరలి వచ్చారు. మొదటి రోజే 2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు తెలంగాణ సర్కార్తో ఒప్పందం కుదిరింది. 35 ఎంఓయూలపై సంతకాలు జరిగాయి. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రం విజన్ 2047 దిశగా వేగంగా పయనిస్తున్న ఆర్థిక శక్తిగా తన సుస్థిర స్థానాన్ని చాటుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో తొలి రోజు డీపెక్ట్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులకు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇక తెలంగాణలో పెట్టుబడులకు మన దేశంతో పాటు ఇతర దేశాల నుంచి ప్రముఖ కంపెనీలు తరలి వచ్చాయి. దీంతో ఒకే రోజున 2.43 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించింది. ఇక ఈ పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి, పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాల సృష్టికి దోహదపడుతున్నాయని చెబుతున్నారు. ఇక ప్రముఖ సంస్థలు, పెట్టుబడిదారులు, అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ముందుకొచ్చాయి. ప్రత్యేకంగా పునరుత్పాదక ఇంధనం, బయోటెక్, సినిమా నిర్మాణం, మీడియా, విద్య, టెక్నాలజీ లాంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఇక తెలంగాణ విద్యుత్ శాఖలోనే ఏకంగా 2 లక్షల పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయి.